ఈ ప్రాజెక్టు ఏమైపోతుందో చిత్రపురి కాలనీ ఇన్ని అప్పులైపోయి ఇన్ని వివాదాలు ముసురుకున్న టైంలో నిజంగా చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. ఇద్దరు వర్కర్స్కి సంబంధించిన ప్రాజెక్ట్ కాబట్టి. అలాగే పర్మిషన్లు ఈ రోజుల్లో ఎంత కష్టమో తెలుసు. భరతభూషణ్ గారు చాలా సైలెంట్గానే చేస్తారన్నీ, ఎక్కువ ప్రచారానికి నోచుకోరు. సో నిజంగా భరతభూషణ్ గారికి ఉన్న రిలేషన్షిప్, పొలిటికల్ పార్టీలో ఆయన పెద్దలకు ఉన్న సాన్నిధ్యం అనేది నిజంగా సుసాధ్యమైంది. ఆయనకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. యాక్చువల్గా ఛాంబర్ ఎప్పుడు సుప్రీం బాడీ అండి. ఈ రోజున ఛాంబర్ ఇనిషియేట్ చేసుకుని వీళ్ళందరినీ కూర్చోబెట్టి చేయటం వల్ల చాలా సమస్యల నుంచి చిత్రపూరి గట్టెక్కుతోంది. ఇదే పని నేను ఎప్పుడు అనుకునేవాడిని. ఛాంబర్ పెద్దలు కల్పించుకుని సొసైటీ కూడా మన పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ కాబట్టి ఎవరైతే కొంతమంది బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు తయారయ్యారు వాళ్ళని బహిరంగంగా జనబడులనే అది ఉదాహరించారు. సో ఎవరో తప్పులు చేస్తుండొచ్చు వేరే కంపెనీలు, అందులో ఆ తప్పులన్నీ సర్దిద్దుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది డెఫినెట్గా. లేకపోతే ఆ తప్పులు మనం వెంటాడుతూనే ఉంటాయి. వివాదాలకి పరిష్కారం కనుక్కోకపోతే మనకు బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు వస్తూనే ఉంటారు. సో తప్పులు మనం ముందు సరిదిద్దుకోవాలి. సో డెఫినెట్గా ఈ ప్రాజెక్టు వల్ల ఈ చిత్రపూరి వివాదాలు పరిష్కారం అయ్యి ఈ అప్పుల ఊబిలో నుంచి బయటపడి నిజంగా వర్కర్స్కి ఇది అందుతుంది. ఎందుకంటే మేము ఫస్ట్ ఈ ఫేక్ మెంబర్స్ని బయట పెట్టింది డైరెక్టర్ అసోసియేషన్ అండి. 32 మెంబర్స్ని నా సంతకం లేకుండా అప్లికేషన్ మీద కార్డులు ఇచ్చేశారు. సో ఇదంతా ఎందుకు జరుగుతుందంటే చిత్రపూరి కేంద్రంగా జరుగుతుందని అర్థమయ్యి ఫస్ట్ దాసనారాయణరావు గారి సుప్రీం బాడీ ఆధ్వర్యంలో 32 మెంబర్స్ని మేము అప్పుడున్న కమిటీకి పంపించాం. దీనికి ఆథరైజ్ లెటర్స్ ఎవరు ఇచ్చారు, మాకు పంపించండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామంటే అప్పుడు కమిటీ రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీ కూడా మేము కంప్లైంట్ చేసాం, మాకు రెస్పాండ్ అవ్వట్లేదు చిత్రపూరి కమిటీ అని. సో అప్పుడు కమిటీ మాకు రెస్పాండ్ అవ్వలేదు యాక్షన్ తీసుకోవడానికి. రీసెంట్గా ఒక ఇద్దరు పేర్లు మీ మెంబర్స్ అని రిజిస్టర్ ఆఫ్ సొసైటీ అడిగిందని ఫెడరేషన్ నుంచి మాకు 48 అవర్స్లోగా ఈ ముగ్గురు మీ మెంబర్సా కాదని అడిగితే మేము ఎప్పుడైతే 31 మెంబర్స్ 2017లోనే వీళ్ళు మా మెంబర్స్ కాదు, వీళ్ళు ఆథరైజర్ లెటర్స్ ఇచ్చి ఇక్కడ ఫేక్ మెంబర్స్ అయ్యారు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పిన దాంట్లో అప్పుడు 2 పేర్లు ఉన్నాయి. అవన్నీ అప్పుడు కమిటీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు కమిటీ కూడా వాళ్ళు మీ మెంబర్సా కాదని అడిగే పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి వివాదాలన్నీ చాలా అసోసియేషన్లో ఫేక్ మెంబర్స్ ఉన్నారండి, అందరికీ తెలుసు అసోసియేషన్లో. సో ఆ ఫేక్ మెంబర్స్ మీద ఇప్పటికైనా మీరు యాక్షన్ తీసుకుని డెఫినెట్గా చాలా మంచి విజన్తో చేశారు ఇది. సో ఈ కమిటీకి మంచి పేరు ఉండాలని కోరుకుంటున్నాను. పాత వివాదాలు, పాత ఏదన్నా ఉన్న సమస్యలన్నీ కూడా ముందు పరిష్కరించుకుని దీన్ని డెఫినెట్గా మీ ఉన్న ఉత్సాహంతో డెఫినెట్గా దీన్ని సక్సెస్ చేస్తారు. సో ముందుగా ఆ వివాదాలు ఎవరు మా మీద వేరే చూపించకుండా, ఎందుకంటే సినిమా ఇంటిగ్రిటీ, సినిమా వాళ్ళు ఇలాగా ఇంత స్కామ్ చేశారు అని నోటికి వచ్చాడు మాట్లాడతారు, వినాటుగా కోట్లు చెప్తూ ఉంటారు. సో ఆ వివాదాలన్నీ పరిష్కారం ఇమ్మీడియట్గా ఛాంబర్ ఇప్పుడు ఇనిషియేట్ చేశారు కాబట్టి ఛాంబర్ పెద్దలు, ఎందుకంటే సుప్రీం బాడీ ఇదే ఇనిషియేషన్తో భరతభూషణ్ గారు అలాగే దాము గారు వీళ్ళందరూ పెద్దలు ఉన్నారు కాబట్టి ఎవరైతే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారో వాళ్ళని ఇక్కడ వచ్చి కూర్చోబెట్టి ఈ వివాదాలను పరిష్కరించుకుని దీన్ని సక్సెస్ఫుల్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.